పినరాయి విజయన్ ఎందుకు అరెస్ట్ చేయరు? కేసులు పెట్టారు కదా అన్నారు. మరి కేసులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటే ముందు పినరాయి విజయన్ కాదు కదా అరెస్ట్ చేయాల్సి ఉంది. ముందు సోనియా గాంధీని అరెస్ట్ చేయాలి, ముందు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కేసులు వాళ్ళ మీద కదా పెట్టింది. పార్టీ డబ్బుని లెక్కల్లో చూపించకుండా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు కాబట్టి 1700 కోట్ల రూపాయలు మీరు కట్టాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. మీకు అందరికి తెలుసుగా, పేపర్లో చూసి కాంగ్రెస్ వాళ్ళకి మనం చెప్పాం ఇది అన్యాయం, అక్రమం, కాంగ్రెస్కి ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అని చెప్పేసి మనం చెప్పాం. మరి ఇప్పుడు పినరాయి విజయన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయమని చెప్పు, అప్పుడు నీకు హక్కు ఉంటుంది పినరాయి విజయన్. అంటే బీజేపీ యొక్క నిజాయితీ మీద అంత మీకు నమ్మకమా? బీజేపీ మీద అంత ప్రేమ? మీ మీద పెడితేనేమో కేసులో ఈ దొంగ కేసులా, మా మీద పెడితేనేమో అది. అందుకని మనం కవితని అరెస్ట్ చేసిన దాన్ని కూడా మనం ఖండించాం. నిజమా లేదనేది చట్టం తెలుసుద్ది. కానీ ఎన్నికల ముందు రాజకీయంగా వాళ్ళందరినీ అప్రతిష్ట చేసి భయపెట్టాలని చెప్పేసి తీసుకెళ్లి జైల్లో పెడితే అది అన్యాయం అని చెప్పేసి మనం ఖండించాం. అది సిపిఎం నిజాయితీ. కాంగ్రెస్ వాడా, బీఆర్ఎస్ వాడా, ఇంకోటనే కాదు, ఈ బీజేపీ అన్యాయం ఎవరికి చేసినా కానీ వాడిని ఖండించడానికి సిద్ధం తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ వాడికి ఆవినట్లేదు. ఇప్పుడు ఆ రకంగా అయితే మాట పోవాల్సింది మన రేవంత్ రెడ్డే కదా. నోటుకు ఓటు కేసు ఏముంది? విజయన్ మీద ఉందా, నా మీద ఉందా, ఎవరి మీద ఉంది? ఆయన ఉంది. మరి జైలుకి పంపించాల్సిన మాటవాళ్ళ లిస్టులో ఆయన ఉంటాడు. కానీ రాజకీయంగా ఈ ఎన్నికల సందర్భంలో ఏ రకమైన అరెస్ట్ చేసినా, ఏ కేసు పెట్టినా కానీ అది రాజకీయ దుర్బుద్ధితోడు చేసేది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారంటే, అందరూ మీరు పేపర్లను అటెండ్, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వాషింగ్ మిషన్ అయింది. వాషింగ్ మిషన్ అంటే మనం మురికి బట్టలన్నీ దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు మురికి బట్టలన్నింటినీ బీజేపీలో వేసుకుంటుంది. ఎక్కడెక్కడ అమ్మాం బాపడుతున్నాడో, మురికి కొట్టిన వాడు ఉన్నాడో, అవినీతి పరుడు ఉన్నాడో, దుర్మార్గుడు ఉన్నాడో, అట్లాంటి వాళ్ళందరినీ బీజేపీలో పార్టీలు చేసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఎవరండి క్యాండిడేట్లను సరఫరా చేసింది? ఇప్పుడు ఇక్కడ ఎవడండి క్యాండిడేట్? బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చారండి? టీఆర్ఎస్ నుంచి. అందుకని నేను చెప్తున్నాను, 20 మంది టచ్లో ఉన్నాడు అంటున్నాడు కేసీఆర్. బీఆర్ఎస్ని ఖాళీ చేసేస్తానని చెప్పి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే వాడిని ఖాళీ చేయించుకోవడం, నిన్ను ఖాళీ చేయించుకోవడం మీ పని, మీ పార్టీ అట్లా లేకపోతే బతకదా అని చెప్పి నేను అడుగుతున్నాను. చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఖాళీ చేసి లోపల చేర్చుకొని దీన్ని నాశనం చేశాడు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ని ఖాళీ చేసి మిమ్మల్ని చేర్చుకుంటారు. రేపు మీ ఇద్దరిని ఖాళీ చేసేసి బీజేపీ చేర్చుకుంటుంది. వీళ్ళు ఏం తేడా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని వీళ్ళలో చాలామంది 3 సొక్కాలు వేసుకుంటారు. మాకు మాత్రం ఒక సొక్కే ఉంటుంది, ఎర్ర సొక్క. వాళ్ళకి మాత్రం 3 సొక్కాలు ఉంటాయి. ఏది మీద ఏది లోపలనే తేడా. బీఆర్ఎస్ చొక్కా ఒకటి ఉంటుంది, అలాగే కాంగ్రెస్ చొక్కా ఒకటి ఉంటుంది, బీజేపీ చొక్కా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన మల్కాజ్గిరి రాజేంద్ర గారికి ఇప్పుడు బీజేపీ చొక్కా పైన ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ చొక్కా లోపల ఉండేది, అంతకుముందు టీడీపీ చొక్కా ఉండేది లోపల, అంతకుముందు ఎర్ర చొక్కా ఉండేదట. అందుకని వాళ్ళకి చొక్కాలు మార్చేసినట్టుగా ఉంది. దండానికి తగిలిచ్చేయడం, ఈరోజు ఒక చొక్కా మళ్ళీ రేపు ఇంకో చొక్కా వేసుకొని రావడం. ఏంటి మీకు తేడా అని చెప్పి అడుగుతున్నాను. అటువంటి వాళ్ళు ఈరోజు కమ్యూనిస్టులకి రాజకీయాలు చెప్పేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాను. అందుకని మేము అవి కూడా చూడం. ఈరోజు ఆ తప్పులు ఒప్పులు ఎన్నున్నా కానీ, రేవంత్ రెడ్డి వెళ్ళి కేరళలో అవాకులు చవాకులు పేలినా కానీ మా ఉద్దేశం ఈ వ్యక్తులు వాటన్నిటి మేము లెక్క చేసేవాళ్ళం కాదు. ఈరోజు అందరికన్నా అన్నిటికన్నా ప్రమాదం ఈరోజు బీజేపీ. ఆ బీజేపీ కనుక అధికారం వస్తే కమ్యూనిస్టులకి కాదు మీకు కూడా నౌకలు ఉండవు. కమ్యూనిస్టులు ఎట్టాగొట్టా బతుకుతాం, త్యాగాలు చేస్తాం, బతుకుతాం. ఇది ఈ దోపిడీ సమాజం ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుంది, మీరు ఉంటారని మాకేమీ నమ్మకం లేదు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి సిపిఎం చెప్పింది. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పాం, మేము పోటీ చేస్తున్నాం ఒక చోట. ఎందుకు పోటీ చేస్తున్నాం? గెలుస్తాం ఓడతాం సంగతి. ఈ దేశంలో బీజేపీ యొక్క ప్రమాదం గురించి చెప్పే పార్టీ, చెప్పగలిగే పార్టీ, చెప్తే ప్రజలు నమ్మే పార్టీ ఉంటుందంటే సిపిఎం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి. ఇప్పుడు మీకు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేది మీకు పేరు తెలుసు.
ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎన్నికల కోసం పెట్టుబడిదారులు ఇస్తారు డబ్బులు, పెట్టుబడిదారులు డబ్బులు ఇస్తారు. ఏ పెట్టుబడిదారు డబ్బు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఏ పార్టీకి ఇచ్చాడని తెలియదు, అంత రహస్యంగా ఉంటుంది. లెక్కల్లో ఎక్కడ ఉండదు, లెక్కల్లో ఏముంటుంది, అమౌంట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంతో, బీజేపీ ఎంత అంటుంది, 16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొత్తం ఈ పెట్టుబడిదారులందరూ కలిసి 16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 16,000 కోట్ల రూపాయలు సగం డబ్బులు 8,000 కోట్ల రూపాయలు బీజేపీకే ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత ఇచ్చారు? 12,000 కోట్లు ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఎంత ఇచ్చారు? 14,000 కోట్లు ఇచ్చారు. 1,700 కాంగ్రెస్, 1,400 కోట్లు టీఆర్ఎస్కి ఇచ్చారు. 8,000 కోట్లు, 8,200 కోట్లు బీజేపీకి ఇచ్చారు. ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఈ పెట్టుబడిదారులు కొంతమందికి ఏమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపారు. ఇన్కమ్ ట్యాక్స్ సరిగా లేవు, ఏం చేయాలా, బీజేపీకి డబ్బులు ఇవ్వండి, బీజేపీకి డబ్బులు ఇస్తే ఎరిగిపోయారు. కొంతమంది దగ్గరికి ఈడీలు పంపారు, వాడు గడుచుకొని డబ్బులు ఇచ్చారు, ఈడీలు పోయారు. కొంతమందికి ఏం చెప్పారు, నీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తాను, నాకు ఎంత ఇవ్వు అని చెప్పారు. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళలో ఈ పెద్ద కంపెనీ మన తెలంగాణ కంపెనీయే. వాళ్ళు దాదాపు 1,000 కోట్ల రూపాయలు, సుమారుగా 1,000 కోట్ల రూపాయలు ఈ పార్టీలన్నిటికి ఇచ్చారు. ఒక లాటరీ కంపెనీ ఉంది, మార్టిన్ కంపెనీ అని పేరు, ఒక లాటరీ కంపెనీ. ఆ లాటరీ చేసేవాడు ఈ పార్టీలన్నిటికి కలిపి వాడు ఒక 1,000 కోట్లు ఇచ్చాడు. ఈ రకంగా ఇచ్చాడు. అంటే వాళ్ళ చేసిన అక్రమాలను కాపాడేదానికి, వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్లో వాటిలన్నింటిలో మేలు చేయడానికి, వాళ్ళు చేసిన దొంగ పనులన్నింటినీ కప్పిపెట్టడానికి ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ ఒక మార్గంగా మారిందని చెప్పి సిపిఎం భావించి సుప్రీంకోర్టులో కేసేసాం. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అవినీతి, దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి. నేను అడుగుతున్నాను, ఈ దేశంలో మరే పార్టీ అయినా ఇది అవినీతికరమైంది కాబట్టి మీరు రద్దు చేయండి అని చెప్పేసి కోర్టులోకి వెళ్ళారు? అదొక సిపిఎం తప్ప మీరు ఎవరైనా వెళ్ళారని అడుగుతున్నాను. అలా ఇంతకుముందు కూడా అవినీతి ఉంది, కానీ బీజేపీ వచ్చి అవినీతిని వ్యవస్థీకృతం చేసేసింది, చట్టబద్ధం చేసేసింది. ఈరోజు బీజేపీ అవినీతి పనిలో ఇట్లా చేసిందని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇవాళ అమిత్ షా ఒక మాట అన్నాడు, ఇది అవినీతి అయితే మీరు కూడా ఎందుకు తీసుకున్నారు అవినీతి డబ్బు అని అడిగాడు. అమిత్ షా మేము 8,000 కోట్లు తీసుకున్నా సరే మీరు కూడా 17,000 కోట్లు తీసుకున్నారు కదా. ఈ అవినీతి డబ్బు అయితే మీరు ఏదో ఒక రకమైన తప్పుడు పని చేసి ఈడీల్ని వాటన్నిటిని బెదిరించి డబ్బులు తీసుకున్నారని మీరు ఎవరిని పంపించి బెదిరించారో చెప్పండి అని చెప్పేసి అడిగాడు. అది వాళ్ళ పరిస్థితి. అందరూ అవినీతిలో భాగస్వాములు పంచుకొని అందరూ డబ్బులు పుచ్చుకొని ఈరోజు ఎవరిని ఎక్కువ తక్కువ, నీ పెద్ద అవినీతి నా చిన్న అవినీతి అని తప్పుకోవడం తప్ప అవినీతికి మేము దూరంగా ఉన్నామని చెప్పగలిగిన పార్టీ ఒక్కటే సిపిఎం పార్టీ అని చెప్పేసి మనం చెప్పాల్సుకున్నాం. అటువంటి మన మాటకి విలువ ఉంటుంది. అందుకని ఈరోజు బీజేపీ, ఈ పార్టీలు కూడా ఈ డబ్బులు తీసుకున్నాయి. కానీ బీజేపీ అవినీతి మామూలు అవినీతి కాదు, ఈ చట్టబద్ధం చేసేసింది. దొంగలందరూ దోచుకోండి మీకేం పర్వాలేదని చెప్పేసింది. వాళ్ళందరినీ మనం ఇళ్ళకి పంపించే కార్యక్రమం వచ్చేసరి సినిమాలో మీరు చూస్తారు. అది జరిగేది. ఇప్పటికే ఈ 10 సంవత్సరాల దోపిడీ అట్లా జరిగింది. మామూలు జనం మనమందరం అలాగే ఉన్నాం. మన బతుకులు పెద్దగా మారలా. మన పిల్లలకి అంతకన్నా పెద్ద చదువులు, పెద్ద ఆరోగ్యాలు ఏం రాలా. వాస్తవంగా ఈరోజు ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేని పరిస్థితిలోకి వచ్చేసాము. కానీ ఈ 10 ఏళ్లలో 60,000 కోట్ల రూపాయలున్న అదాని 16 లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఎట్ట పెరిగాడు? ఇటువంటి వాళ్ళు మన దేశంలో 201 మంది ఉన్నారు. 7,000 కోట్ల రూపాయల పైన ఆస్తి కలిగిన వాళ్ళు 2014లో 500 మంది ఉన్నారు. ఇప్పుడు 2023కి వచ్చేసరికి వాళ్ళు 2,000 మంది అయ్యారు. 7,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాళ్ళు ఎట్లయ్యారు? వాళ్ళందరికీ మన సొమ్మునంతటిని దోచిపెట్టారు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాం. కాబట్టి ఈ 10 ఏళ్లలో వాళ్ళకి మంచి సినిమా చూపించారు. అసలు సినిమా మాత్రం మనకు చూపిస్తున్నారు రేపు వచ్చేటప్పుడు. ఈ మధ్యన ఒక ప్రకటించారు నీతి ఆయోగ్ వాళ్ళు, అంటే మోడీ గారికి సలహాలు ఇచ్చే వాళ్ళు ప్రకటించారు.
ఈ దేశంలో 10,000 మందిని తయారు చేస్తారట. 7,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాళ్ళందరినీ 10,000 మందిని తయారు చేస్తారు ఇప్పుడు తృణాల సలక. అటువంటి విధానాలు వస్తాయి. అందుకనే వాటిని మనం సహించకూడదు. అలాగే రోజువారీ మన జీవితంలో రోజువారీ మనకు సంబంధం లేదు అనిపించిన ఈరోజు రాష్ట్రాల యొక్క హక్కులన్నింటినీ కాల్వాసేస్తున్నారు. జిఎస్టీ అంటే మనకు అందరికీ తెలుసుగా, జిఎస్టీ అంటున్నాం. జిఎస్టీ అంటే ఇంతకుముందు ఇక్కడ పన్ను వసూలు చేసేవాళ్ళు సేల్స్ ట్యాక్స్ అని. సేల్స్ ట్యాక్స్ అంతా రాష్ట్రం జేబులోకి పడేది, రాష్ట్రం ఖజానాలో పడేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ మన పన్నుల మీద, అగ్గిపెట్టి మీద, బియ్యం మీద, పప్పుల మీద, వీటన్నిటి మీద చెల్లించే పన్ను అంతా ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఏముండదు. ఢిల్లీ వాళ్ళు దయచేసి, కేంద్ర ప్రభుత్వం దయచేసి మనకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 100 రూపాయలు వసూలు చేసుకుని ఢిల్లీకి తీసుకెళ్తే దాంట్లో తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకి 30 రూపాయలు ఇస్తుంది. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. వసూలు చేసేది ఇక్కడ, కట్టేది ప్రజలు. ఈ డబ్బులు మాత్రం ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే రాష్ట్రాలకు డబ్బు ఇస్తున్నారు, వాళ్ళకి ప్రతికూలంగా ఉంటే రాష్ట్రాలకు డబ్బు ఇవ్వడం లేదు. చిన్నచూపు చూస్తున్నాడు, కక్ష సాధిస్తున్నారు. వాటిలో ఆ కక్ష సాధింపులో కేరళ ఎక్కువ భాగం ఉంది. ఆఖరి కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు సిపిఎం అడుగుతుంది, వసూలయ్యే డబ్బులో 50%, 100 రూపాయలు వసూలు చేస్తే 50 రాష్ట్రాలకు ఇవ్వండి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ స్కీములు, ఇక్కడ కార్యక్రమాలు ఇవన్నీ చేసి అభివృద్ధి చేస్తాయి. ఆ రకంగా రాష్ట్రాలకి హక్కులు కావాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, రేపు అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళైనా కావచ్చు, కేరళలో సిపిఎం కావచ్చు, ఎవరైనా డబ్బులు లేకుండా ఏం పని చేస్తారు? డబ్బులంతా కేంద్రం దగ్గర ఉంటే మనం అందరం కలిసి కొట్లాడా లేదా లేదని చెప్పి అడుగుతున్నాం. మోడీ మీద కొట్లాడాం. విజయన్ గారు వెళ్ళి ఢిల్లీలో కేరళ ప్రభుత్వం తరఫున ధర్నా చేశారు మోడీ విధానాలకు వ్యతిరేకంగా. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ధర్నా చేశారా? చేయమని అడుగుతున్నాం, వాళ్ళని రమ్మని అడుగుతున్నాం. అందుకనే రేపు రాష్ట్రాలకు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రాలకు కూడా హక్కులు లేకుండా పోతాయి. హక్కులు లేకుండా పోవడం కాదు, ఒకే ఎన్నిక ఒక దేశం అట. ఇప్పుడు ఈ ఒకే ఎన్నిక ఒక దేశం ఉంటే ఇక ఒక మహారాజు ఏలడమే తప్ప ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోద్ది. అందుకనే ఈ ప్రభుత్వం పోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం బీజేపీని ఓడించాలని చెప్పేసి మనం చెప్తున్నాం. మన మీద ప్రత్యేకమైన ద్వేషం అని చెప్పేసి కాదు, మామూలు పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీ, అవన్నీ తప్పుడు విధానాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికన్నా భిన్నమైన పార్టీ బీజేపీ పార్టీ. చాలా ప్రమాదకరమైన విధానాలు వస్తాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అందుకని దాన్ని ఓడించేదానికి. అందుకని ఇక్కడ మనకి కాంగ్రెస్ తోటి చాలా తగాదాలు ఉన్నాయి. ఈ 100 రోజుల పరిపాలన ఏం చేశారు, ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. కానీ మనం ఇళ్ల స్థలాల కోసం పోరాడి చాలా చోట్ల గుడిసెలు వేశాం. ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. వాటన్నిటినీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఓట్ల కోసం భయపడి ఏం చేయాల, కానీ వీళ్ళు గెలిచి వచ్చారు, వాటన్నిటిని ఓడబెరికారు. అక్కడెక్కడో జగిత్యాలలో ఎక్కడో సిపిఎం కార్యకర్తలు రౌడీ షీటర్లు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అందుకని ఈ కాంగ్రెస్ గురించి మనకు తెలుసు. కనీస వేతనాలు ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం. దాని గురించి స్పందన ఏం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. రేపు మళ్ళీ ఈ ఎన్నికల తర్వాత కూడా పోరాడాల్సిన పరిస్థితి మనకి ఉంటుంది. కనీస వేతనాల కోసం పోరాడాల్సి ఉంటుంది, ఇళ్ల స్థలాల కోసం పోరాడాల్సి ఉంటుంది, అనేక సమస్యల మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అయినా ఆ పోరాటానికి మనం సిద్ధమవుతూనే ఈరోజు దేశంకు ఎదురవుతున్న సవాళ్ళని వాటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఓడించడం మన యొక్క కర్తవ్యం. కాబట్టి మనకి ఎన్ని మినహాయింపులు ఏమి ఉన్నా కానీ ఈ నియోజకవర్గంలో బీజేపీని ఓడించేదానికి మనం కృషి చేయాలి. ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు ఎవరు ముందుకొస్తే, ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళందరికీ ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. అటువంటి రాజకీయ కర్తవ్యాన్ని మీరు అందరూ నిర్వహిస్తారని, ఇది తక్షణం ఏ అభ్యర్థి మంచివాడు, ఏ అభ్యర్థి చెడ్డవాడు అట్లాంటి కాదు. మనం అంటాం, పళ్ళోడు కొట్టుకోదలుచుకుంటే ఏ రాయినా పర్వాలేదు, నువ్వు పాలరాతి తోటి కొట్టుకున్నా పళ్ళు ఊడిపోతాయి, గులకరాయితోటి కొట్టుకున్నా, కంకరరాయితోటి కొట్టుకున్నా పళ్ళు ఊడిపోతాయి. కాబట్టి ఈ దేశంలో ఆ వ్యక్తి మంచివాడా, ఈ వ్యక్తి మంచివాడని కాదు. ఈరోజు బీజేపీ విధానాలు అటువంటి ప్రమాదకరమైన విధానాలు. కాబట్టి మిగతా అంశాలన్నింటినీ మనం చిన్నగా చూసి, ఈ అంశాన్ని ప్రధానంగా చూసి ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేసి
బీజేపీని ఓడించాలని చెప్పేసి మేము కోరుతూ ఎవరికి ఓటు వేసి బీజేపీని ఓడించాలో సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా మీరందరూ సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు చేసుకుంటూ సెలవు. నమస్కారం. ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవాల్సిన సందర్భం. వాస్తవంగా ఇక్కడ మేము సిపిఎంగా ఇక్కడ పెడుతున్నాం. సిపిఎం అభ్యర్థి ఇక్కడ పోటీ చేసి ఉంటే పెద్ద ఎక్కువ ఉపన్యాసం చేయక్కర్లా, సిపిఎంకి సుత్తి కూడా నక్షత్రానికి ఓటేయమని చెప్పేసేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క స్థానంలోనే పోటీ చేస్తున్నాం, భువనగిరిలో. మిగతా స్థానాల్లో పోటీ చేయడం లేదు. మరి మిగతా స్థానంలో ఈరోజు ప్రజల గురించి ఆలోచించే శక్తులు, వ్యక్తులు అందరూ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పాలని చెప్పేసి సిపిఎం అనుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ ఈ మధ్య ఎన్నికల ప్రణాళికని విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రణాళికలో ఈ జనరల్ ఎన్నికల్లో 3 అంశాలని పార్టీ స్పష్టం చేసింది. మొదటిది, ఈ దేశంలో మళ్ళీ బీజేపీ అధికారానికి రాకూడదు. ఇప్పటికే 2 సార్లు 10 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు మోడీ గారు ఇంకొక 5 సంవత్సరాలు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. మళ్ళీ మరి ఇంకొకసారి గెలిస్తే ఈ దేశం చాలా ప్రమాదంలో పడుద్ది. అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ప్రజలందరూ కృతనిశ్చయంతో బీజేపీని ఓడించేదానికి ముందుకు రావాలని చెప్పేసి పార్టీ విజ్ఞప్తి చేసింది. రెండో అంశం, సిపిఎం వామపక్షాలు పోటీ చేసిన చోట వామపక్షాలను గెలిపించండి. పార్లమెంట్లో వామపక్షాల తరఫున సిపిఎం, సిపిఐ పక్షాల తరఫున గెలిచిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉంటే ప్రజల తరఫున నిలబడి పోరాడతారు, ప్రజల హక్కులు కాపాడతారు. కాబట్టి పార్లమెంట్లో వామపక్షాల బలాన్ని పెంచుకునేదానికి కృషి చేయాలని చెప్పేసి రెండో కర్తవ్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 కర్తవ్యాలు ముఖ్యమైన కర్తవ్యాలు. మరి బీజేపీ వామపక్షాలు పోటీ చేయని చోట, బీజేపీ ఇతర లౌకిక పక్షాలు ఉన్న చోట ఏం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే మల్కాజ్గిరి లాంటి చోట బీజేపీకి వ్యతిరేకంగా ఏ లౌకిక పక్షం అయితే దాన్ని ఓడించడానికి శక్తి ఉందో అటువంటి లౌకిక పక్షాన్ని ఎంచుకొని దానికి ఓటేసి బీజేపీని ఓడించాలని చెప్పేసి సిపిఎం చెప్తుంది. ఈ 3 అంశాలని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ మల్కాజ్గిరిలో బీజేపీని ఓడించడం అనేది మన లక్ష్యంగా ఉండాలి. బీజేపీని ఎవరు ఓడిస్తారో, ఏ లౌకిక పార్టీ ఓడిస్తాడో అది మనం ఎంచుకొని ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రి సిపిఎం ఆఫీస్కి వచ్చి మాకు మద్దతు ఇవ్వండి, మాకు సహాయపడండి అని చెప్పేసి ఆయన కోరాడు. ఇవాళ సిపిఐ ఆఫీసుకు కూడా వెళ్ళారని చెప్పేసి తెలుస్తుంది. అఖిల భారత స్థాయిలో దాదాపు 28 పార్టీలు అందరూ కలిసి బీజేపీని ఓడించేదానికి మనం అందరం ఒకరికొకరు సహకరించుకుందాం. మీరు పోటీ చేసిన చోట మేము ఓట్లు వేస్తాం, మేము పోటీ చేసిన చోట మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నారు. దానిలో మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలతో చూసుకుంటే ఆ అఖిల భారత స్థాయిలో ఇండియా కూటమి, ఇండియా వేదికగా ఏర్పడిన దాంట్లో అటు కాంగ్రెస్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. ఈ 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అఖిల భారత స్థాయిలో సిపిఎం పోటీ చేసిన చోట మిగతా పార్టీలు చేయాలి, మిగతా పార్టీలు చేసిన చోట సిపిఎం కూడా మద్దతు ఇస్తుంది. నిన్న భట్టి విక్రమార్క కూడా అదే చెప్పాం. మేము భువనగిరిలో పోటీ చేస్తున్నాం, మాకు మద్దతు మీరు ఇవ్వండి. మేము అన్ని చోట్ల 17 స్థానాలు ఉన్నాయి, మేము 17కి పోటీ చేయడంలో బాధ్యతగా మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం కాబట్టి మద్దతు ఇవ్వండి. మిగతా 16 స్థానాల్లో మీకు మద్దతు మేము ఇస్తాం. ఎందుకంటే మీ మీద ప్రేమ కన్నా బీజేపీని ఓడించడం అనే కర్తవ్యం మా ముందుంది కాబట్టి ఆ బాధ్యత మేము నిర్వహిస్తాం అని చెప్పేసి చెప్పాం. ఆలోచించి చెప్తామని చెప్పన్నారు. వారు ఏం ఆలోచిస్తారో ఏం ఆలోచించరో అది పక్కన పెడదాం. కానీ మనం ఆలోచించాల్సింది బీజేపీని ఓడించడం అనేది. బీజేపీని ఓడించడం భట్టి విక్రమార్క కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం కాదు, ఈ దేశం కోసం, ఈ దేశం ప్రజల కోసం బీజేపీని ఓడించాలి. మీరు పేపర్లో చూసుంటారు, ఈ మధ్యకాలంలో మోడీ గారు ఒక విషయం పదే చెప్తున్నారు. అదేమిటంటే
ఈ 10 ఏళ్లలో మీరందరూ ట్రైలర్ చూశారు, అసలు సినిమా మీరు ముందు చూడబోతున్నారని చెప్పేసి మాట చెప్తున్నాడు. ట్రైలర్ మనందరికి సినిమాలు చూసేవాళ్ళమే. ట్రైలర్ ఎట్టా ఉంటుంది, సినిమా ఎట్టా ఉంటుందని. ఏ సినిమా పేరు తెలియదు. ఓ సినిమాలో ఒక పాట ఉంది, అదేమిటంటే సినిమా చూపిస్తాము మామ అని చెప్పేసి పాట. సినిమా చూపిస్తాం మామ అని పాట అనమాట. దాంట్లో ఆ సినిమా అంటే అర్థం ఏంటో తెలుసా? నీ సంగతి చూస్తానని చెప్పేసి అది సినిమా చూపిస్తాం మామ అంటే. కాబట్టి మోడీ గారు మనకి ఏ సినిమా చూపిస్తాడు? ఇప్పుడు ట్రైలర్ చూసిన మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఆయన చూపించిన ట్రైలర్ చూస్తే ఆ సినిమా ఎట్లా ఉంటుందో కూడా మనకు అర్థం అవుతుంది. ఈరోజు ఇంతకుముందే అధ్యక్షులు వారు అన్నారు, ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కనీ విని లేనంత ధరలు పెరిగిపోయినాయి. నేను ఇవాళ ఒక షాప్కి వెళ్ళా కందిపప్పు కొనుక్కుందామని. కందిపప్పు కొనుక్కుందామని షాప్కి వెళ్తే 178 రూపాయలు చెప్పాడు కిలో. అంతకుముందు 120, 110 నెలకు 15 రోజుల క్రితం. ఇంకా అంతకుముందు పోతే ఇంకా ఎంత తక్కువ ఉంది. కానీ 178 రూపాయలు ఒక కిలో కందిపప్పు. బియ్యం ధరలు ఇవన్నీ చూస్తే మీరు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈరోజు ఆహార ధాన్యాల ధరలు 14% పెరిగింది. ఆ లెక్కలు మనం జోలికి పోనక్కర్లా, మీకందరికి ధరల గురించి కూడా చెప్పక్కర్లా. మీరందరూ రోజు ఆహారం కొనుక్కొని తినేవాళ్ళు కాబట్టి ఈరోజు మన జీతాలు ఎలా పెరుగుతున్నాయి, ఈ ధరలు ఎలా పెరుగుతున్నాయి చూస్తే గత 10 సంవత్సరాల్లో మన జీతాలు పెరగల. నోట్లు కాదు, మీరు రోజు ఒక నెల జీతం తీసుకెళ్ళి 10 సంవత్సరాల క్రితం మార్కెట్లో సరుకులు కొంటే ఈరోజు మీరు అదే జీతం తీసుకెళ్ళి మీ మార్కెట్లో కొన్ని తక్కువ సరుకులు వస్తాయి. అందుకని 10 సంవత్సరాల పాటు జీతపత్యాలు పెరగకుండా 10 సంవత్సరాల కన్నా హీనంగా బతికే పరిస్థితి ఈరోజు సృష్టించాడు మోడీ గారు. ఆ సినిమాని మళ్ళీ ఇంకా గట్టిగా చూపిస్తాడు రాబోయే కాలంలో. రాబోయే కాలంలో ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే ధరలు పెరిగితే వ్యాపారులకు లాభం, పెట్టుబడిదారులకు లాభం. అందుకని పెరుగుతాయి. అందుకని మనం బీజేపీని ఈరోజు ఓడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు, ఇంకో సినిమా చూపిస్తాడు. ఇప్పుడు మన కార్మికులకు అందరికీ చట్టాలు ఉండేవి, ఆ చట్టాలను మనం పోరాడి అమలు జరిపించుకునేవాళ్ళని. ఇప్పుడు మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. దాంట్లో యూనియన్ పెట్టుకునే దానికి లేదు, ఒకళ్ళు పెట్టుకున్నా కానీ దానికి చాలా నిబంధనలు పెట్టారు, మన హక్కులన్నీ తీసేశారు. ఇది మనకు చూపించిన ట్రైలర్. కానీ ఇప్పుడు వరకు ఆ లేబర్ కోడ్లకి రూల్స్ చాలా రాష్ట్రాలు రూపొందించలేదు. అందుకని పెట్టుబడిదారులందరూ చాలా బాధగా ఉన్నారు. రూల్స్ రూపొందించి కార్మికులను అణిచివేస్తారా లేదా అని చెప్పి మోడీ గారిని అడుగుతున్నారు. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కనీస వేతనాల చట్టం పెంచలేదు. మనం చాలా పోరాటాలు చేశాం. ఇక్కడే కాదు, కేంద్రంలో బీజేపీ కూడా కనీస వేతనాలు పెంచలేదు, కనీస చట్టాన్ని మార్చలేదు. ఇప్పుడు ఈ రూల్స్ వస్తే కనీస వేతనం అనేది లేకుండానే పోద్ది, కనీస వేతనం అడిగే హక్కు కూడా లేకుండా పోద్ది. ఇప్పుడు ఎవరైనా ఒక కార్మికుడిని తీసేస్తే మాకు నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం, మాకు 3 నెలలు నోటీస్ కావాలని అడుగుతున్నాం. 3 నెలలు నోటీసు లేదు, నష్టపరిహారం లేదు, హైర్ అండ్ ఫైర్, నిన్నెట్టా పెట్టుకున్నాను నిన్నట్టా తీసేయచ్చు అని చెప్పేసి ఈరోజు చూపిస్తున్నాడు. అందుకని రేపు మళ్ళీ అధికారానికి వస్తే ఇప్పుడున్న కొద్ది హక్కులు కూడా కార్మికులకు లేకుండా పోతాయి. ఇప్పుడుండి యజమాని మాకు జీతం పెంచండి అని అడిగే అవకాశం కూడా లేకుండా పోద్ది. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకుందామా, లేకపోతే పరిస్థితి రాకుండా బీజేపీని సాగనంపుదాం అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు మనందరం ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది, మన కుటుంబాలు రైతులు ఉండి ఉంటారు. రైతులు 1 సంవత్సరం పాటు ఢిల్లీలో దిగ్బంధనం చేసి ఆందోళన చేశారు. ఎందుకంటే మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది, దానికి ఒక చట్టం చేయండి, మాకు మంచి ధర వచ్చేట్టు అని చెప్పారు. చేయలేదు. చేయడం అటు చేసి అనేక నిర్బంధాలు ప్రయోగించి ఈ రైతులందరినీ శత్రువులుగా, దేశం శత్రువులాగా వాళ్ళని చూసి ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. నవ చట్టాలు వెనక్కి తీసుకున్నా కానీ వాటిని మళ్ళీ పెట్టేదానికి మళ్ళీ అవకాశం ఉంది.
అందుకని రేపు మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే రైతులకు సంబంధించిన 3 నల్ల చట్టాలు మళ్ళీ పెడతారు. రైతులకి మద్దతు ధర ఇవ్వరు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రద్దు చేస్తారు. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండడం మూలంగానే మనకి రేషన్ షాపులు 5 కేజీల బియ్యం 10 కేజీల బియ్యం వస్తుంది. రేపు రద్దు అయిపోతే 5 కేజీలు 10 కేజీల బియ్యం ఉండే సమస్య లేదు. ఆ రకంగా రైతులకి నష్టం జరుగుద్ది. రైతులకి నష్టం జరిగితే మనకు కూడా నష్టం జరుగుద్ది. రేపు మోడీ గారు వస్తే అట్లాంటి సినిమా మళ్ళీ చూపిస్తాడు మనకి. అందుకోసం బీజేపీ కోటేయాలో మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఇటువంటి సామాజిక తరగతులు ఉన్నాయి. వాళ్ళ హక్కులన్నింటినీ కాలరాస్తున్నారు. ఇప్పుడు మైనార్టీలకి పౌరసత్వం అంటే మీకు ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు ఉంటే మీకు అక్కడ చూపించుకోవచ్చు. రేపు మైనార్టీలో కొంతమందికి, ముస్లింలకి, ఇతర మైనార్టీలకి ఆధార్ కార్డులు రావు. అట్లాంటి పద్ధతిలో ఈరోజు పౌరసత్వ చట్టాన్ని మార్చేస్తున్నారు. మరి ఈ దేశంలో వాళ్ళు ఎలా బతకాలి? ఎలా బతకాలంటే ఇప్పుడు మనం ఇంటి పనుల వాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో పాచి పని చేసేటప్పుడు ఆ యజమానికి మనం లొంగిమైనకి ఎట్లా పని చేస్తామో రేపు వాళ్ళు అట్లా ఈ దేశంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ సిఏఏ చట్టాన్ని 4 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. ఆ పౌరసత్వ చట్టాన్ని ఇప్పుడు వరకు రూల్స్ రూపొందించాల. అందుకని ఇప్పుడు చట్టం తీసుకురావడం ట్రైలరు, రేపు రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని మాడు బాగలు కొట్టడం అసలు సినిమా. అట్లాంటి పరిస్థితి వస్తుంది. దానికోసం మనం బీజేపీకి మద్దతు ఇవ్వాలనేది ఆలోచించాలి. అంతేకాదు ఈరోజు ప్రజాస్వామిక హక్కు లేదు. ఇప్పుడు నేను మోడీ గారిని ఇలా విమర్శిస్తున్నాను. రేపు మళ్ళీ అధికారానికి వస్తే విమర్శ చేస్తానో లేదో తెలియదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. సోరేన్ అని చెప్పేసి జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన జైల్లో ఉన్నాడు. ఈ మధ్య మన టీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం అయింది. రామారావు గారి మధ్య ఒక మాట అన్నాడు. ఏమిటి? అయితే జేబులోకి లేకపోతే జైల్లోకి. చాలా చాలా తెలివితేటలు వచ్చినాయి ఆయనకి. అంటే ఆయన మనుషులను జేబులో వేసుకుంటే ఇప్పుడు జేబు జ్ఞాపకం వచ్చింది. ఆయన చెల్లెలనుకో అక్క, ఆయన చెల్లె జైలుకు పోయేసరికి ఇప్పుడు జైలు జ్ఞాపకం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నాటు సిపిఐ మేము చెప్పాము బీజేపీని ఓడిద్దాం, మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి. ఆ రోజు బీజేపీకి భయపడిపోయి ఈ కమ్యూనిస్టులు కలుపుకుంటే నీ డొక్క చీరేస్తామని చెప్పి రాజు బీజేపీ చెప్పింది. భయపడిపోయి కమ్యూనిస్టులను దూరంగా పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు జ్ఞాపకం అలా జేబు జైలు. ఇప్పుడు జేబు జైలు బాగా జ్ఞాపకం వచ్చేసింది. సిపిఎం వాళ్ళు జేబు జైలుకి భయపడేవాళ్ళు కాదు. వాళ్ళ జేబుల్లో పెట్టడానికి, వాళ్ళ జేబులు చిన్నవి, కమ్యూనిస్టులు ముడుచుకోవడానికి పనికి వచ్చే జేబులు కాదు వాళ్ళవి. జైలు అంటారా? ఇక్కడైనా ఒకటే అక్కడైనా ఒకటే, ఇక్కడ పోరాటమే అక్కడ పోరాటమే కమ్యూనిస్టులకి. దానికేం బాధ లేదు. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా మేము విమర్శ చేయగలుగుతున్నాం, పోరాడుతున్నాం. కానీ వారికి కాదు. జైలు కంటే భయం, కేసు అంటే భయం, ఈడీ అంటే భయం, అన్ని భయాలే. అన్ని భయాలైతే ఇంట్లో దగ్గర కూర్చోవచ్చు, రాజకీయాలు ఎందుకు నడపాలని చెప్పేసి. అటువంటి పద్ధతిలో ఈరోజు సిపిఎం చెప్పేదంటే అట్లాంటి వాళ్ళకు కూడా కాస్త ప్రజాస్వామ్యం ఇవ్వండి అయ్యా అని చెప్పేసి సిపిఎం చెప్తుంది. మాట్లాడితే జైల్లో పెట్టేస్తారు, మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, మాట్లాడి ఈడీ వాళ్ళు వస్తారు, భయభ్రాంతులను చేసేసి ఆ రకంగా భయభ్రాంతులను చేసేసి చేస్తున్నారు. మీకు అందరికీ ఒక జ్ఞాపకం ఉంటుంది, ఈ తరంలో కొంతమంది ఉంటుంది. 1975లో ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎవరిని లోపలేసారు తెలుసా? మీరందరూ రాజకీయ నాయకులు అని చెప్పి అనుకుంటారు. ఈసీఐ వాళ్ళు కూడా ఒక 600 మంది తీసుకెళ్ళి లోపలేసేసారు. ఎంతమంది వేశారు? 8. ఈసీఐఎల్ యూనియన్ నాయకులను తీసుకెళ్ళి ఒక 8 మందిని లోపలేశారు. హెచ్ఎంటీ వాళ్ళు ఒక 2 ఒకరు లోపలేసేసారు. ఐడిపిఎల్ వాళ్ళని తీసుకెళ్ళి ఇస్తారు. ఇప్పుడంతా కేజ్రీవాల్ని, హేమంత్ సోరెన్ని, కవిత గారిని లోపల పెట్టారు. రేపు ట్రేడ్ యూనియన్ నాయకులు ఒక్కడు ఉండడం, అందరూ జైల్లోనే ఉంటారు, జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాం మళ్ళీ మోడీ గారు వస్తే. ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉన్నందువల్ల ఏం లేదు, ఇంటి భోజనం వస్తుంది మీకు అందరికీ. రాజకీయ నాయకులు అందరికీ ఇంటి భోజనం వస్తుంది, సకల సౌకర్యాలు వస్తున్నాయి, మామిడికాయలు వస్తున్నాయి, స్వీట్లు వస్తున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కట్ట ఉండదు. ఎందుకని? వీళ్ళు యజమానుల మీద పోరాడతారు, వాళ్ళ దోపిడీని అరికట్టారు, వాళ్ళ లాభాలను తగ్గిస్తారు, వీళ్ళు కార్మికులకు మేలు చేస్తారు. కాబట్టి ఈ జైళ్ళలో కుక్కి
వాళ్ళందరినీ భయప్రాంతం చేసి, భయప్రాంతం కాకపోతే వాళ్ళందరినీ ఎన్కౌంటర్లు చేసి అయినా చేయాలని చెప్పేసి పరిస్థితి వస్తుంది. మరి మనకి కార్మిక నాయకులు, కార్మిక ఉద్యమాలు అవసరం లేదా? కావాలి. కానీ బీజేపీ మళ్ళీ అధికారానికి వస్తే అటువంటి హక్కులు మనకేమీ లేకుండా పోద్దని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎక్కువ చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రబీర్ పుర్కాయిస్త్ అని చెప్పేసి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. మనం కేటీపీఎస్ కట్టిన వాళ్ళలో ఆయన ముఖ్యుడు. విటిపిఎస్ అంటే, కేటీపీఎస్ అంటే థర్మల్ ప్లాంట్, విటిపిఎస్ అంటే విజయవాడ థర్మల్ ప్లాంట్. దాన్ని డిజైన్ చేసింది, అవన్నీ చేసింది ఆయనే. అటువంటి పెద్ద, ఈ దేశంలోనే ఒక ప్రముఖమైన ఇంజనీర్ ఆయన. మా అందరితో కలిపి ఎస్ఎఫ్ఐలో పనిచేసాడు, విద్యార్థి రంగంలో పనిచేశాడు. అందుకని ఆయన పనిచేస్తూ ప్రజల కోసం కూడా చేయాలనుకున్నాడు. ఆయన న్యూస్ క్లిక్ అని చెప్పేసి ఒక ఇంటర్నెట్ టీవీ ఛానల్ పెట్టాడు, వెబ్ ఛానల్ పెట్టాడు. ఆ వెబ్ ఛానల్లో ఏం చేశాడు, మన రైతు ఉద్యమం జరిగినప్పుడు ఆ రైతు ఉద్యమాన్ని అభాతంగా చూపించాడు. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు రైతు ఉద్యమాన్ని పేపర్లో సరిగా వేయలా. రైతు ఉద్యమం అంత అన్ని రోజులు జరుగుతున్నా, అంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నా కానీ దాని వార్తలు ఇవ్వాల. ఈయన వెబ్ ఛానల్ పెట్టి ఆ వెబ్ ఛానల్లో రోజు రైతులు ఎలా పోరాడుతున్నారు, ఎలా కష్టాలు పడుతున్నారని చెప్పేసి సవివరంగా ఇచ్చారు. ఆయన వెబ్ ఛానల్ని లక్షల మంది చూశారు దేశంలో. ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గాలు చేస్తుందని చెప్పేసి అర్థం చేసుకున్నారు. అందుకని ఆయన మీద కోపం బట్టి ఆయన ఇప్పుడు జైల్లో పెట్టేశారు. ఏమైనా జైల్లో పెట్టారు, ఈ లెక్కలు సరిగా చెప్పలేదు, లెక్కలు సరిగా రాలేదు, జైలు పెట్టారు. ఇప్పుడు మోడీ గారు రాస్తున్నారు లెక్కలు సరిగా. ఆయన లెక్కలన్నీ చూపించాడు, కరెక్ట్గా చూపించాడు, అన్ని లెక్కలు సరిగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు లెక్కల వల్ల జైల్లో పెట్టడం సాధ్యం కాదని ఇప్పుడు కొత్తది పెట్టారు. అదేమిటంటే విదేశాల నుంచి నిధులు వచ్చినాయి ఈయనకి, ఆ విదేశాల నిధులు మన చట్టం విరుద్ధంగా వచ్చినాయి అని చెప్పేసి ఒక సెక్షన్ పెట్టాడు. నాకు విదేశీ నిధులు నాకు రాలేదు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే నాకు ఇచ్చారు. ఎందుకంటే మనకి ఎవరికైనా విదేశాల నుంచి డాలర్లు రావాలంటే ముందు రిజర్వ్ బ్యాంక్లోకి వస్తే రిజర్వ్ బ్యాంక్ మనకి ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ని అడగండి, నాకు ఏమైనా ఇల్లీగల్కి ఇస్తే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత అది ఎట్ట ఇల్లీగల్ అని చెప్పి అది పోయింది. ఇప్పుడు అందుకని సాక్ష్యం, ఆధారం లేని వాడు పెట్టారు. ఈయన కుట్ర చేశారు. ఈ దేశాన్ని రైతులను రెచ్చగొట్టేసి, రైతులు ఈ ప్రభుత్వానికి తిరుగుబాటు చేసేట్టు రెచ్చగొట్టేసేసి కుట్ర చేసేడు కాబట్టి ఆయన జైల్లో పెట్టామన్నారు. కుట్రకి ఏమిటి సాక్ష్యం? రైతుల పోరాటం ఆయన సృష్టించింది కాదు, ఒక వ్యక్తి సృష్టిస్తే వచ్చిందా? కానీ ఆయన బయట ఉంటే, ఆయన పోర్టల్, వెబ్ పోర్టల్ అంటే ఆ వెబ్ ఛానల్ వస్తుంటే, ఆయన దేశంలో ఉండే ప్రజల యొక్క సమస్యలను అందరినీ ప్రజలకు చెప్తూ ఉంటే మన ప్రభుత్వం బతకదు కాబట్టి ఈయన జైల్లో వేసేయాలని చెప్పేసి జైల్లో వేసేసారు. ఆయన కోసం రాసిన వాళ్ళు టీవీల్లో వచ్చేసి, టీవీ చూపించిన వాళ్ళందరినీ ఇళ్ళకు వచ్చి వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కంప్యూటర్లు అన్నీ లాక్కుపోయి వాళ్ళని భయప్రాంతులు చేసేసారు. మళ్ళీ ఇంకోటి రాయకుండా భయపెట్టేసేసారు. అయితే అంత సులభంగా భయపడేవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకు భయపడేవాళ్ళు కాబట్టి ఈ ప్రబీర్ పుర్కాయిస్తేనే 1975లో ఇందిరాగాంధీ తీసుకెళ్ళి జైల్లో పెట్టింది. ఇందిరాగాంధీ తీసుకెళ్ళి జైల్లో పెట్టింది. అది కూడా తమాషాగా పెట్టింది. మేనకా గాంధీ మీకు అందరికీ తెలుసు కదా, ఇందిరాగాంధీ కోడలు, సంజయ్ గాంధీ భార్య. ఆమె అప్పుడు జేఎన్యూలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆమె చదువుతుంది. ఈ పుర్కాయిస్తా గారు కూడా అక్కడే చదువుతున్నారు. ఆ రోజు ఒక 3 రోజులు సమ్మె జరుగుతుంది జేఎన్యూలో. ఆ సమ్మె జరుగుతేటప్పుడు ఈ మేనకా గాంధీ గారు యూనివర్సిటీకి వచ్చారు క్లాసులోకి పోవడానికి. వీళ్ళందరూ సమ్మె చేస్తున్న వాళ్ళు, త్రిపాఠి, పుర్కాయిస్తే వీళ్ళందరూ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, అందుకని సమ్మె చేస్తున్నావు, నువ్వు కూడా అమ్మాయివే కాబట్టి నువ్వు లోపలికి పోవడం మంచిది కాదు, మీరు కూడా సహకరించండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చెప్పింది, సంజయ్ గాంధీకి చెప్పింది, వీడెవడో ఉన్న మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి. వాడెవడికి చెప్పాడు, మొత్తం హోమ్ మినిస్ట్రీకి చెప్పాడు. అందరూ కలిసి వచ్చి యూనివర్సిటీ మీద పడి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అంటే ఈ సమ్మెని చేస్తున్నాం మీరు పోకండి అని చెప్తే మెదలకుండా పోయి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు దానికి. ఇప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టింది, ఈరోజు మోడీ అదే కారణం లేకుండా తీసుకెళ్ళి అదే పుర్కాయిస్తున్న మళ్ళీ జైల్లో పెట్టింది. ఎందుకు పెట్టింది? ప్రజల తరఫున ఉన్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఈరోజు జైల్లో పెట్టింది. ఇది ఈరోజు పుర్కాయిస్తా ఒక ఉదాహరణ చెప్పామంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి వరవర్రావు ఉన్నాడు, ఈ రాష్ట్రం నుంచి సాయిబాబా ఉన్నాడు, ఇంకా అనేక మంది, సుధా భారద్వాజ్ అని ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు.
రాబోయే కాలం అందుకని ఇవన్నీ ట్రైలరే. మోడీ గారు చెప్పినట్టు ఇవన్నీ ట్రైలరే. రేపు మళ్ళీ గెలిస్తే అసలు సినిమా వస్తుంది. దాంట్లో నువ్వు ఉంటావో నేను ఉంటావో మనకు తెలియదు. ఎందుకంటే అటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా కాలరాయబడతాయి. లౌకికవాదం పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది. అలాగే రేపు ఇవాళ కేజ్రీవాల్, రేపు సోరెన్, రేపు మళ్ళీ అధికారానికి వస్తే మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో. ఇప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. అందుకని చెప్పేది మన పరిస్థితి ఎక్కడ ఉంటారు. రేవంత్ రెడ్డి కావచ్చు, రాఘవులు కావచ్చు, మన పరిస్థితి ఎక్కడ ఉంటుందో తెలియదయ్యా. ఆ పరిస్థితి రాకుండా ముందుగానే కలిసి పనిచేద్దామని మేము చెప్తున్నాం. ఆయన మాత్రం కలిసి పనిచేయడానికి సిద్ధం కాదని మా సమస్య. అందరూ భయపడే, జగన్ భయపడతాడు, చంద్రబాబు భయపడతాడు. ఈయన భయపడ్డని చెప్పి నేను అనుకోవడంలా, ఉంటుంది లోపల ఎక్కడో. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా గెలిచాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన వాళ్ళందరూ అధికారంలో లేరు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళందరూ గెలిచి ప్రభుత్వాన్ని వేశారు. శివసేన గెలిచేశారు, శరద్ పవార్ పార్టీని గెలిచేశారు. వాళ్ళందరినీ అధికారం చేసి వాళ్ళు గెలిచారు. మధ్యప్రదేశ్లో ఆ రోజు కమల్నాథ్ వాళ్ళందరూ గెలిచారు. 20 మందిని చేయాలి తీసేశారు. వాళ్ళని పక్కన పెట్టారు, మళ్ళీ సవాన్ని తీసుకొచ్చి గెలిపించేశారు. అందుకని ఇక్కడ మా వెనక ఉన్నాయని చెప్పనుకుంటున్నారేమో. రేపు మళ్ళీ 3 వేస్తే మీకు సినిమా చూపిస్తారు జాగ్రత్త అని చెప్తున్నాను కాంగ్రెస్ వాళ్ళకి. అందుకని ఇది ఓడించేదానికి మనం ప్రయత్నం చేయాలి, మేము సహకరిస్తాం. ఈరోజు అందుకని ప్రజాస్వామ్యం బతకాలని చెప్పంటే ఈరోజు కేరళ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ప్రత్యక్షంగా 356 అధికారాన్ని ఉపయోగించి కూల్చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టుద్ది కాబట్టి. అందుకని డబ్బులు ఇవ్వకుండా దాన్ని మాడబెట్టి దాన్ని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అది కూడా సాధ్యం కాదు. పినరాయి విజయన్ మీద కేసులు పెట్టి ఈరోజు ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తుంది. ఈరోజు పినరాయి విజయన్ కూతురు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె చిన్న కంపెనీ పెట్టుకుంది. ఆమె ఒక సంస్థకి 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ చేసేసి సేవ సరఫరా చేసింది. దానికి బిల్లులు అన్నీ ఉన్నాయి. కొనుక్కున్నవాడు వాడంటే వాడు జిఎస్టీ కట్ల. దీనికి జిఎస్టీ కట్టాలి కదా, వాడు కట్ల. జిఎస్టీ కట్టలేదని జిఎస్టీ వాడు కనిపెట్టి నువ్వు జిఎస్టీ కట్టలేదని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు. వాడెవడో జిఎస్టీ కట్టకపోతే వాడికి నోటీస్ ఇచ్చి వాడికి అమ్మిన అమ్మాయి ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇప్పుడు ఈమె మీద కేసు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అవినీతి పరుడని చెప్పేసి ప్రచారం చేస్తుంది బీజేపీ. అంటే ఏది దొరికితే అది చేస్తుంది. ఇంతవరకు బీజేపీ అలా చేయడం, మోడీ గారు అలా చేయడం అందరి మీద చేస్తున్నారు. జైల్లో కుక్కుతున్నారు, మన మీద వదిలిపెడతారని చెప్పి మనం అనుకోవడంలా. కానీ తమాషా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పుచ్చుకున్నారు.